బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కాసేపట్లో రచ్చ రంబోలా జరగనుంది. దువ్వాడ వారి కుటుంబ కథా చిత్రం ఎపిసోడ్ రక్తి కట్టనుంది. టెక్కలలోని దువ్వాడ ఇంటి వద్దకు రానున్నట్లు మాధురి తెలిపారు. తనపై వాణి చేస్తున్న ఆరోపణలపై ఆందోళనకు దిగనున్నారు. అమీ తుమి తేల్చుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి మాధురి వస్తుందని తెలియడంతో పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తూ వాణి కూడా అక్కడే ఉన్నారు. మాధురి కూడా అక్కడికి వస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కాసేపట్లో రచ్చ రంబోలా జరగనుంది. దువ్వాడ వారి కుటుంబ కథా చిత్రం ఎపిసోడ్ రక్తి కట్టనుంది. టెక్కలలోని దువ్వాడ ఇంటి వద్దకు రానున్నట్లు మాధురి తెలిపారు. తనపై వాణి చేస్తున్న ఆరోపణలపై ఆందోళనకు దిగనున్నారు. అమీ తుమి తేల్చుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి మాధురి వస్తుందని తెలియడంతో పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తూ వాణి కూడా అక్కడే ఉంది. మాధురి కూడా అక్కడికే వస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి మంటలు చల్లారడం లేదు. అటు భార్య ఇటు స్నేహితురాలి గొడవ రోడ్డుకెక్కడంతో శ్రీనివాస్ నలిగిపోతున్నారు. 3 రోజులైపోయింది, కానీ ఇంతవరకు అసలు తప్పు ఎవరిది అన్నది ఓ క్లారిటీ లేదు. కుమార్తె సైతం మాధురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. తమ తండ్రి తమకు కావాలని కోరుతున్నారు. భార్య వాణినే రాజకీయం, డబ్బుపై అపేక్షతో తనని రోడ్డుపైకి లాగుతోందని దువ్వాడ అంటున్నారు. తన పరువు తీశారు కాబట్టి ఓ స్నేహితురాలుగా దువ్వాడతోనే జీవితాంతం ఉంటాను అని చెబుతోంది మాధురి. తన పరువు తీస్తే ఈడ్చి కొడతానంటోంది. ఈ ఎపిసోడ్లో శ్రీను తల్లి లీలావతి ఆయనకే అండగా నిలబడింది. వాణి వల్లే తన కొడుకు పరిస్థితి ఇలా దిగజారిందని అన్నారు. ఆవిడ పెట్టే టార్చర్కు సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాడని, హిమాలయాలకు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. మాధురిపై వాణి తీవ్రమైన ఆరోపణలు చేసింది. మాధురి వృత్తే ఇల్లీగల్ అఫైర్లు అన్నారు. దాని నుంచి వచ్చే డబ్బులతోనే పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి, కుమార్తె హైందవి నిరసన కొనసాగిస్తున్నారు. సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వాణి, దువ్వాడ పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 రోజుల నుండి దువ్వాడ వాణి ఇంటి ముందు పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే టీడీపీ నాయకులే వాణితో ఆందోళన చేయిస్తున్నారని శ్రీను ఆరోపిస్తున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. అధినేత జగన్ అయినా ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదో చూడాలి. మొత్తానికి ఈ కుటుంబ కథా చిత్రం ఎపిసోడ్కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో. ఇక మొత్తానికి ఈ దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఎపిసోడ్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రాజు టెక్కల్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి.
రాజు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి మంటలు చల్లారడం లేదు. అటు భార్య ఇటు స్నేహితురాలు గొడవ రోడ్డుకెక్కడంతో శ్రీనివాస్ నలిగిపోతున్నారు. 3 రోజులైపోయింది, కానీ ఇంతవరకు అసలు తప్పెవరిది అన్నది క్లారిటీ లేదు. కుమార్తె సైతం మాధురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తమ తండ్రి తమకు కావాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? మాధురి కూడా అక్కడికి వస్తామని చెప్తున్నట్టుగా ఉంది. ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే 4వ రోజుకు సంబంధించి, అంటే 3 రోజుల లెక్క ప్రకారం అయితే ఇంకా దువ్వాడ వాణి ప్రస్తుతం ఇదే ఇంటి దగ్గర ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం 2 వర్గాలకు సంబంధించి అటు ముఖ్యంగా చూస్తే దువ్వాడ శ్రీనివాస్ వాణి మీద, వాణి దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు పెట్టినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమన్నా ప్రతిదాడులు కూడా చేసుకునే అవకాశం అయితే ఉందో. నిన్న దువ్వాడ శ్రీనివాస్ కానీ అదేవిధంగా వాణి కానీ ఒకరి మీద ఒకరు అంటే ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పేలాగా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ వివాదం మొత్తానికి సంబంధించి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పబడుతున్నటువంటి దాన్ని మనం ఒకసారి ఇంటి వాతావరణం చూద్దాం. ఈ ఇల్లు కోసం ఈ ఇల్లే ఇప్పుడు ఇంతటి వివాదానికి కారణమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా గత 6 నెలల కాలం నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇంటి నిర్మాణం అయితే చేపడుతున్నారు. తన తమ్ముడు దీన్ని నిర్మించి దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చారని చెప్తున్నటువంటి ఇల్లు ఇది. దాదాపు చాలా వరకు ఇంచుమించుగా 100 అడుగులకు పైన పొడవు ఉన్నటువంటి ఈ ఇంటి నిర్మాణం 3 అంతస్తుల్లో జరుగుతుంది. అయితే కనిపిస్తున్నటువంటి ఈ ఇంటి లోపల అంటే ఫస్ట్ డోరు ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే దువ్వాడ ఫ్యామిలీ అయితే చేసింది. మనమైతే దువ్వాడ వాణి అయితే చేసింది. ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నింటినీ మొదటి రోజు లోపల దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, ఈ ఇంటి లోపలికి వెళ్ళాలి, ఇంటి లోపలే ఉండాలని దువ్వాడ వాణి అయితే వీటన్నింటినీ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. చూస్తున్నాం కదా ఇవన్నీ ఎలా వంగిపోయి ఉన్నాయో ఎక్కడికక్కడ. అయితే ఈ తలుపులన్నీ రాకపోయేసరికి ఇంటి బయటే ప్రస్తుతం అయితే దువ్వాడ వాణి తన ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. లోపల దువ్వాడ శ్రీనివాస్ లోపలే ఉన్నారు. గడిచిన 2 రోజుల నుంచి తన లోపలే ఉండి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, మధ్యలోకి అటు మాధురిని తీసుకొచ్చి నన్ను బదనాం చేసి నా రాజకీయ జీవితాన్ని బదనాం చేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన కారణం ఈ ఇంటి కోసమని. ఇందాక కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా ఇల్లు, నా డబ్బుతో కట్టినటువంటి ఇల్లు, నా ఇంట్లోకి నేను రావడానికి నాకు అర్హత లేదని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నాడు అని చెప్పేసి దువ్వాడ వాణి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాధురి ఇక్కడికి వచ్చి తన ఆందోళన చేస్తానని చెప్తుంది. ఎందుకంటే నాకు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి వివాదం మధ్యలోకి నన్ను అయితే లాగారు, నా వ్యక్తిగత జీవితంపై దూషణలు చేస్తున్నారు, నా వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టేశారు పూర్తిగా. నాకు ఒక కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారని మాధురి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి ఇప్పుడు మధ్యలో మాధురి, వీళ్ళ ముగ్గురు మధ్యన ఈ ఎపిసోడ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గడిచినటువంటి 3 రోజులుగా, ముందు రోజు అర్ధరాత్రి, గడిచినటువంటి ఈ 3 రోజులుగా కూడా కనిపిస్తున్నటువంటి ఇదే ప్లేస్లో ఈ షెడ్లో ఉన్నటువంటి ఈ బెడ్స్ మనం చూస్తున్నాం కదా. నిన్న మాత్రమే వీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 2 రోజులు కూడా చైర్స్ మధ్యన చిన్న ఒక బెడ్షీట్ లాంటిది వేసుకుని వీళ్ళైతే తమ ఆందోళన అయితే కొనసాగించారు. అయితే ఇప్పుడు కూడా ఈ ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పటి వరకు దువ్వాడ వాణి ఇదే ప్లేస్లో ఉండి మా మీడియాతో మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళు తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా.
ప్రస్తుతం అయితే దువ్వాడ వాణి కూతురు ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ వాణి కూతురు హైందవి ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు అని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మీడియాకి సంబంధించి కూడా మీడియా వైపుగా ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం అనేది లేకుండా ఉండేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్కటే ఇక్కడ వీళ్ళకి సంబంధించి అటు దువ్వాడ వాణి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ తమకు సంబంధించినటువంటి ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ముఖ్యంగా చూడొచ్చు. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఇక్కడైతే పోలీసులు ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా చూస్తే వీళ్ళల్లో ఒక్కరికి అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ దువ్వాడ వాణి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఏ విధమైనటువంటి సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. మరి కొంతసేపట్లో దువ్వాడ వాణి ఇక్కడికి వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా దువ్వాడ వాణి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. ఎందుకంటే రాజు అక్కడ గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఈ వివాదం దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాదు, ఇది వేరే వాళ్ళు అంటే పక్కన కూడా ఉన్నటువంటి దాంట్లో వ్యక్తిగతమైనటువంటి వివాదం అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దానికి ఇక్కడ సంబంధించినటువంటి దువ్వాడ ఫ్యామిలీకి అయితే ఏ విధమైన సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒక స్పష్టంగా మరొక గంట సమయంలో ఇక్కడికి మాధురి వస్తుందనే ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఇక్కడ భారీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ మాధురి వస్తే కనుక ఖచ్చితంగా వివాదం చెలరేగుతుంది. అదేవిధంగా నిన్న దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి కూడా ఒక కామెంట్ అయితే చేసింది. దువ్వాడ వాణి నిత్యం మద్యంలో ఉంటారు, మద్యం సేవించి ఎక్కడ తిరుగుతుందో, ఎందుకు తిరుగుతుందో, ఎలా తిరుగుతుందో ఇవన్నీ తెలియకుండా వ్యవహరిస్తుందని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే వీళ్ళు వీళ్ళకి సంబంధించి అయితే దువ్వాడ వాణి కుటుంబ సభ్యులైతే ఇక్కడికి చేరుకుంటారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి వాటికి సంబంధించి అయితే ఇక్కడైతే ప్రస్తుతము దువ్వాడ వాణి గారికి తండ్రి ఉన్నారు. ఏం సార్ అసలు ఇన్ని రోజుల నుంచి వివాదం జరుగుతుంది, అసలు మీకు ఏ విధమైనటువంటి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అనే ఒక వివాదం కూడా ఉంది, కానీ మీరు ఒక జమీందారు అని మీ అమ్మాయి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు దీనికి ఇంక ముగింపు అనేది ఉండదా? ఎల్లుడిగా చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఆ మాధురి విషయం కానీ ఏం చెప్తారు అసలు? ఏం చెప్తామండి, ఇది ఒక బ్రెయిన్లెస్ ఫెయిల్ అతను నేను పుట్టుకతోనే అబద్ధాలు, వాళ్ళ అమ్మ కానీ ఆ ఫ్యామిలీ పుట్టుకతోనే అబద్ధాలు. వాళ్ళ తాత వాళ్ళ అమ్మ తాలూకా తండ్రి లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ చదివిన యూనివర్సిటీలో BA పాస్ అయినట్టు దొంగ సర్టిఫికేట్ తెచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో RI వరకు వెళ్ళాడు. తర్వాత ఆయన ఒక మెడికల్ ఆఫీసర్తో ఫ్రెండ్ అయ్యి వాళ్ళిద్దరూ తాగుడు సందర్భాలు చేసి ఆ తాగిన నిషాలు సీక్రెట్ ఆ మెడికల్ ఆఫీసర్కి చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ మెడికల్ ఆఫీసర్కి ఇతనికి తగ్గువచ్చి ఆయన బయట పెట్టి రిపోర్ట్ ఇచ్చాడు. దాని మీద పాతపట్నం కోర్టులోని కేసు నడిచి ఉద్యోగం తీసి డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్ శిక్ష కూడా వేశారు వీళ్ళ తాతకి. తెలుసుందండి, అటువంటి కుటుంబంలో వచ్చిన ఫ్యామిలీ నోరిప్పితే అబద్ధం చెప్తారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వాళ్ళ తాత BA పాస్ అనేది ఎంత దొంగ సర్టిఫికేట్ సంపాదించి కోర్టులో శిక్ష పడిందో, మరి అటువంటి ఫ్యామిలీకి మరి ఉన్నటువంటి గౌరవం ఏంటి, సంపాదన ఏంటి? అటువంటి వాళ్ళ గురించి దయచేసి నాకు అడగండి. అక్కడ చూస్తే ఇంత పెద్ద ఇంటికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ మీ అల్లుడు ఇది నాదని చెప్తున్నారు. ఒక పక్క నుంచి ఏమో మీ అమ్మాయి దువ్వాడ వాణి ఇది నా సొమ్ముతో కట్టినటువంటి ఇల్లు అని చెప్తున్నారు. దీనికోసం ఒక వివాదం, మధ్యలో మరో వ్యక్తి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. మీకు నిజంగా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నీకు చెప్తాను. ఇప్పుడు ఇతనికి ఏదో లవ్ అనే ప్రేమతో ఒకసారి యాక్చువల్లీ ఇతను ఒక స్కూల్ రన్ చేస్తుండాడు మెలియాపుట్లో, హై స్కూల్ స్టాండర్డ్ స్కూలు. ఆ మెలియాపుట్లో మాడుగుల రామారావు గారు అని ఇప్పటికీ ఉన్నారు. ఆ రామారావు గారితో గొడవ పడ్డాడు, కొట్టిసారి ఈయనకి, ఆయన వీళ్ళు కొట్టుకున్నారు. ఏదో పలాస నుండి కొంతమందిని తెచ్చాడు, గొడవ పెద్ద అయింది, కేసులు అయిపోయినాయి. అప్పటికి నేను ఎంపీపీగా ఉన్నాను టెక్కలి 91 ఆ టైంలో. వీళ్ళ అమ్మమ్మ గారు ఏంటంటే మా పిన్ని అవుతారు. ఆవిడ మా పిన్నికి తీసుకొని వీళ్ళకి అమ్మమ్మ వద్ద నా దగ్గరికి వచ్చాడు, ఆ కేసుల్లో నాకు ఇన్వాల్వ్ చేశారని. అప్పుడు నా దగ్గరికి వేస్తే నేను ఏదో కేసుల్లో కావాలో వచ్చారు ఇది అనుకున్నాను. అప్పటికి మా పాప వాణి అమ్మ 7th 8th చదువుతున్నాడు శ్రీకాకుళం సెయింట్ జోసెఫ్లో.
సో మెల్లిగా వాళ్ళకి నాకు తరచూ వచ్చి మా పిండి ఏమిటంటే మీకు బాగుతాడమ్మా అది ఇది అనేసి మెల్లిగా ఇవి పిల్లల బ్రెయిన్లో పెట్టి దానికి ఒక అనవసరంగా ఆ ట్రాప్లో పడిపోయింది మా పాప. పడిపోయిన తర్వాతనే నాకు ఆ ఫ్యామిలీ చరిత్ర ఇప్పుడు మీకు చెప్పాను కదా, అదంతా నాకు తెలిసి అమ్మ ఇటువంటి ఫ్యామిలీ ఇది తొందరపడుకొని అంత చెప్పిన పాప వినలేదు. సరే అలా మరి ఇష్టపడుతున్నప్పుడు నేను బలత్కారం చేయడం నాకు ఇష్టం లేదు. సరే అని వాళ్ళ ఇష్ట ప్రకారం నేను పెళ్ళికి అంగీకరించాను. పెళ్ళి ఇంకా కొద్ది రోజుల్లో అవుతుంది. అయ్యేటప్పటికి ఇతను ఆ స్కూల్ తాలూకా పిల్లల్ని తీసుకొని వచ్చి మన అక్కడి నుండి ఆ స్కూలు పాతపట్నంకి షిఫ్ట్ చేశాడు. తర్వాత పాతపట్నం నుండి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ అమర్నాథ్ లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు, ఒక సింగిల్ రూమ్ తీసుకొని అందులో ఉంటూ పిల్లలకేమో టెక్కల్ జూనియర్ కాలేజీలో అక్కడ సెంటర్ అయితే ఆ సెంటర్లో స్కూల్ పిల్లలకి పరీక్షలకు తీసుకొని ఆ రూమ్లో ఉంటుండేవాడు. రూమ్లో ఉంటున్నప్పుడు అతనికి రూమ్ రెంట్ కూడా కట్టుకోవడానికి డబ్బులు లేవు, తిండికి కూడా డబ్బులు లేకుండా మా పాప చేత ఎలాంటి మెసేజ్ మాకు పెట్టించాడనంటే, అప్పుడు మెసేజ్ అంటే ఫోన్ మెసేజ్ కాదు, చెప్పాడనంటే శ్రీనుబాబుకేమో హోటల్ ఫుడ్ పడదమ్మా, మన ఇంటి దగ్గర క్యారేజ్ పంపించండి అని మా పాప ప్రెజర్ ఇచ్చింది. మరి కాబోయే అల్లుడు కదా అని మా మిస్సెస్ కూడా మంచి భోజనం 8,000 పెట్టి పంపించింది. అలాగే అక్కడ ఉన్నన్నాళ్ళు పంపించిన తర్వాత రూమ్ ఖాళీ చేయడానికి డబ్బులు లేక ఒక లుంగి ఒక టవలు చిన్న సూట్ కేసు రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రూమ్ ఓనర్కి ఏమి చెప్పాడు, నేను రాఘవరావు గారు కాబోయే అల్లుడును అది ఇదని. సో దానివల్ల వాళ్ళు ఎప్పటికీ ఖాళీ కావడం లేదు, మనిషి రావడం లేదు ఏమిటా అనేసి నాకేమో వచ్చి కలిసి అడిగారు. అడిగితే అప్పుడు నేను చెప్పాను, మా రాజారావు అని మాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు, అది చనిపోయాడండి. రాజారావు వెళ్ళి చూడు ఏంటో పరిస్థితి అని అంటే తీరా చూస్తే ఖాళీ సూట్ కేసు ఒక టవలు ఒక లుంగి అక్కడ ఉన్నాయి. అట్లా ఉన్న వ్యక్తిని మీరు ఎలా అసలు అల్లుడిని చేసుకున్నారండి? వినండి చెప్తున్నాను. ఉన్నాయి. ఉండేటప్పుడు ఎంత కట్టాలంటే 350 ఎంత కట్టాలని నేను పెట్టేసిన తర్వాత అప్పటికీ మళ్ళీ మా పాపకి చెప్పాను, చూడమ్మా ఇలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు తొందరపడతావు అంటే, నేను ఎంత చెప్పినా వినకుండా 94లో మా ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మవారి పండుగ సందర్భంలో చుట్టాలందరూ వచ్చారు. వచ్చిన టైంలో వీడికి మరి అలా కాబోయే అల్లుడు అనేసి మరి రాక తప్పదు కానీ అతను వచ్చాడు. వచ్చిన తర్వాత నేను క్లోజ్గా తిరుగుతుంటే మా పాపకి పెళ్లి కాకుండా అంత క్లోజ్ ఎందుకమ్మా నేను చెవాట్లు పెట్టాను. దాంతో నాకు చెప్పక చేయక రాత్రికి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సగం దూరం లోపల మా కారు ఏదో పని మీద నా కారు ఒకటి ఉండేది పంపించాను. మా డ్రైవర్కి త్రోవలో కలిసి అటు ఇది నైట్ కలిసిన తర్వాత నడుచుకొని వెళ్ళడం చూసి మా డ్రైవర్ ఏమో ఎక్కడికి వెళ్ళాలంటే తీసుకెళ్ళి వెళ్ళేప్పుడు డ్రాప్ చేశాడు, వచ్చేసాడు. తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. మరి ఏంటి ఎంత శృతి పెంచింది, మరి ఏంటి మరి తప్పదు పెళ్లి చేయక తప్పని పరిస్థితుల్లో నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళి నేను చేయవలసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ప్రేమనో ఏదో అనుకుంటున్నారు అనుకోండి, అది నేను బ్రేక్ చేశాను అనుకోండి, ఇంకొక బ్యాడ్ దీనికి దారి తీసింది అనుకో, అప్పుడు మళ్ళీ మేమే కదా బాధపడాలి. సో ఇష్టపడ్డారు కాబట్టి సరిపోయింది. తర్వాత రాను మేమే డబ్బులు పెట్టి అక్కడ ఒక 2 ఎకరాలు కొనిస్తే ఆ 2 ఎకరాలు 75 లక్షలకి అమ్మేశాడు. పాతపట్నంలో జల్లాబల్లో చేశాడు. అలా క్వారీ అని ఒకటి ఉంటే నాకు తెలియకుండా నా వైఫ్ కొన్ని లక్షల రూపాయలు ఇచ్చింది. దానికి జేబులోని పర్లాకొండలో ఒక బ్రౌన్ ఐకాన్ బ్రౌన్ క్వారీ, నిజంగా క్వారీ బంగారం గనిలాంటి క్వారీ. అటువంటి క్వారీ ఇస్తే దాని మీద దొంగ పెర్మిట్లు చేసి బ్లాక్ మెయిల్ చేసి అవి చేసి కొంప పెర్మిట్లు చేసి దొరికిపోయి ఆఖరికి ఆ క్వారీ సీజ్ అయిపోయింది. ఇతనికి 53 రోజులు బరంపురం జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలుకి డబ్బులు ఇవేం లేకపోతే మా పాపకి నాకు చెప్పకుండా సీక్రెట్గా ఉంచింది. తర్వాత నాకు చెప్తే నేను వస్తానమ్మా పద అని అంటే, మీరు వస్తే మీదకు చూసి సిగ్గు అయిపోతాడు, బాధపడతాడు, వద్దు అని మా పాప నాకు అన్నది. సరేలేమ్మా ఏదైతే అయిపోయినా నువ్వే వెళ్ళానంటే దాన్ని నాకు చెప్పకుండా బంగారం దానికి పెట్టినవన్నీ పద్దు పెట్టేసి ఎంతో డబ్బులు ఎన్నో లక్షలు పట్టుకొని వెళ్ళి అడిగి జైలు నుండి వినిపించారు. ఈ వేళ వరకు ఆ బంగారం విడిపించలేదు. కానీ సార్ మీరు ఒక పక్కన చూస్తేనే మీకు పెళ్ళైన 1 సంవత్సరానికే మీ అమ్మాయితో విడాకులు తీసేసుకోవడానికి మీరే సలహా ఇచ్చారు అని మీ అమ్మాయి చెప్పిందని దువ్వాడ శ్రీనివాస్ నిన్నే చెప్పాడు. రమ్మనండి నా ఎదురుగా చెప్పమనండి. నేను నా పిల్ల అసలు విడాకులు తీసుకోవాలని చెప్పినప్పుడు నేను పెళ్ళికే ఒప్పుకోను కదండి. నేను ఎందుకు పెళ్ళికి ఒప్పుకుంటాను? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని వాళ్ళు లవ్ చేసుకున్నారని ప్రేమలాగా మరి కనిపిస్తుంటే నాకు చెప్పక చేయక ఇంటి నుండి వెళ్ళిపోతుంటే తీసుకొని వెళ్ళిపోతుంటే మందులో మనకు పెద్దంటి ఫ్యామిలీ కదా, మనకు అగౌరవం పాలవకూడదు, వీధి పడిపోకూడదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ పెళ్ళికి యాక్సెప్ట్ చేశాను. కానీ అలాగనేసి నేను పెళ్ళి అయిన తర్వాత మేము ఈక్వల్గా ఇవ్వాల్సిన గౌరవం అంతా ఇచ్చాం. మీరేమో పెళ్లి కాకముందు 350 రూపాయలు రూమ్ రెంట్ కట్టారని చెప్తున్నారు. ఇప్పుడేమో 8 కోట్ల రూపాయలు ఇంటి నేను ఇచ్చేసాను, ఇది నా ఆస్తి, కేవలం వీళ్ళ ఆస్తుల కోసమే ఇదంతా చేస్తున్నారని మీ అల్లుడు అంటున్నారు. ఎవరికి ఎక్కడ 8 కోట్ల విలువైన ఇంటిని టెక్కల్లోనే మీ అమ్మాయికి రాసిచ్చానని చెప్తున్నాడు మీ అల్లుడు. చూపించండి, రాసిచ్చాను డాక్యుమెంట్ చూపించండి.
అతను ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 7వ తారీఖున 8వ తారీఖున ఇప్పుడు వచ్చారు. ఇక్కడ టెక్కలు అక్కవరం దగ్గర ఇక్కడే సమావేశంగా వచ్చేటప్పుడు మాకు పిలిచారు. రణస్థలం అవతల నేను మా పాప వెళ్ళాం. మా ఇద్దరికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ నువ్వు నామినేషన్ వేయకు, తొందరపడకు, నేను అన్నీ చూస్తాను అనేసి మాకు చెప్పారు. అది పాప అదేంటి సార్, నా ప్రాపర్టీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాడు ఇంకో దాంతో ఇల్లీగల్ కాంటాక్ట్ అయి ఉన్నాడు కాబట్టి నాకేమిటి డౌట్ వేస్తుంది, అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వేం పడలేదు, మా తల మీద చేసి నాకు నడుము మీద చేసి రాఘవరావు గారు అవన్నీ నేను చూసుకుంటాననేసి జగన్మోహన్ రెడ్డి. ఎలా వచ్చిందండి ఈవిడ, ఎలా వచ్చింది అసలు మీ మధ్యకి మాధురి అనే ఆవిడ ఈ ఇద్దరు కుటుంబాలకు సంబంధించి? అది ఎలాగ వచ్చిందని నాకు అడిగితే నేను ఏ విధంగా జవాబు చెప్తాను? మాధురి కూడా చెప్తుంది మీ అమ్మాయి తీసుకొచ్చి దువ్వాడ శ్రీనికి పరిచయం చేసింది, ఆమె తిప్పింది అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ, ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. మీకు ఒక చెప్పనా, ఎవరైనా అలాంటి ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చిందట, నాకేదో నాకు పిల్లలకి డబ్బులు లేకపోతేట నేను మా డ్రైవర్ తోలకు ఉంగరం తనఖా పెట్టి మా పిల్లలకి ఫీజులు కట్టానని నేను ఏదో చెప్పిందని నా నోటీస్కి వచ్చింది, నేను వినలేదు అనుకోండి. అలాంటి తప్పులు లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేసుకుంటే ఇది యాక్చువల్ చెప్పుదని చెప్పాలంటే నేను అనకూడదు, అలాంటి ఫ్యామిలీ క్రిటిసైజ్ చేయకూడదు. ఇతను ఒక గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగం వీళ్ళ ఫాదర్ చేరారండి. అలాగే మెట్రికులేషన్ ఏదో కట్టి టీఎక్స్ఆర్గా రిటైర్ అయ్యారండి. అటువంటి ఆయన రిటైర్ అయిన వరకు ఆయనకి ఇల్లు లేదండి. దువ్వాడ లీలావతి మాట చెప్తుంది, రాఘవరావుకి ₹1,00,000 ఆస్తి కూడా లేదు, అట్లాంటి వాళ్ళు ఆస్తి కోసమే చేస్తున్నారు ఇదంతా, మన ఆస్తి అంతా కూడా అరాయించుకోవడానికి చేస్తున్నారు. ఆస్తి లేని వాళ్ళు నా పిల్లల గురించి అంత కక్కుర్తిపడి మా ఇంటికి వచ్చి శ్రీకాకుళం నేనంటే ఫ్యామిలీతో కారులో వచ్చి మీ పాపకి ఇవ్వండి బాబు అది అన్నయ్య అనేసి నాకు ఎందుకు బతిమాలుతుంది చెప్పండి. ఇప్పుడు మీ అది లేకపోతే ఇప్పటికి నా పేరున డబార్ అనే వెళ్ళినా ఇప్పటికి 36 ఎకరాలు లింగాలు. నాకు మొట్టమొదటి నా ఫ్యామిలీతో మా ఫాదర్ ఇచ్చింది మాకు 500 ఎకరాల చిల్లర డబార్లో ఉండేది. మా ఫాదర్కి డబారు మొకాసాదార్ అంటారు పూర్వం రోజులో. మా గ్రాండ్ ఫాదర్ పర్లాకొండ రాజు గారి దగ్గర దివాన్గా పనిచేశారు మా వాళ్ళ ఫాదర్. ఆయన మెరిట్స్ని గుర్తించి డబార్ అనే విలేజ్ని మా ఫాదరు 500 ఎకరాలు, పర్లాకొండ రాజుగారు 500 ఎకరాలు భూమి, 246 ఎకరాలు మెట్టు, పల్లము మెట్టు ఇచ్చారు. వినండి, అవి మా దగ్గర ఇప్పటికే నాకు డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, చెప్తాను. అటువంటి ఫ్యామిలీలో మాకేటి లేదని ఆవిడేదో ఒక కూళ్ళుతోనో కష్టతోనో అబద్ధాలు తినడానికి కూడా ఏమీ లేదు, మేమే పెంచి పోషించాము, ఇలా వచ్చి తీసుకొచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి అబద్ధాలకు ఎవరు సరే అని జవాబు చెప్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు విలేకరు, మీ మీద నేను ఏదో అబద్ధం చెప్తే నిజమైపోతుంది చెప్పండి. ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాఘవరావు కానీ లేకపోతే వాణి కానీ వీళ్ళందరూ ఇవాళ ఈ పరిస్థితికి వచ్చేసినటువంటిది, అది ఇబ్బంది అనిపించట్లేదు అసలు మీకు? ఏంటండి ఇబ్బంది అనిపిస్తుంది, ఏం చేస్తామండి. ఇప్పుడు నేనే డాడీకి కొట్టేస్తాను. నేను మొన్న వస్తుంటే ఎవరే ఎవడు రా నువ్వు మా ఇంటి ఊర్లో రావడానికైనా కర్ర తీయడానికి అదేదో బద్దలాంటిది పట్టి కింద కొడుతున్నారు, పోలీసులు ఆపారు. అలాంటి వాళ్ళు కుక్క మనకు కరిసిందని కుక్కకి మనం కరుస్తామండి చెప్పండి. కుక్క అరుస్తుంది కరుస్తుంది, అందుకు మనం కుక్కలాగా అరుస్తామా కుక్కలాగా కరుస్తామా చెప్పండి. మనకి ఒక మంచి అది గౌరవము, ప్రజలు మెలగాల. నేను ఐఎమ్ డిసిప్లైన్డ్ పర్సన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను 8.5 years. 65 పాకిస్తాన్ వార్లో ఉన్నాను, 71 బంగ్లాదేశ్ వార్లో కూడా ఉన్నాను. సో అటువంటి డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్ ఉండి నేను వాళ్ళకి బిహేవ్ చేస్తే నాకు వాళ్ళకి కుక్కకి సింహానికి తేడా ఏంటండి? ఇంత పరిస్థితి ఉంది, మీరు పక్కన ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ మీ అమ్మాయి, ఆ వెనక నెక్స్ట్ జనరేషన్ మీ మనవరాలు, ఇంతమంది రోడ్డు మీదకి వచ్చేసి ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని చూస్తే ఎట్లా అంటే మీరు కోరేది కూడా మా అల్లుడు మాతో ఉండాలి, వాళ్ళ కాపురం బాగుండాలని మీరు కోరుతున్నారు, ఆయన డైవర్స్ అడుగుతున్నాడు. ఇప్పటికే నేను నిజంగా చెప్పనండి, ఎప్పటికీ నేను స్నానం చేసి దేవుడికి మొక్కేటప్పుడు మాత్రం నేను ఒకటే అనుకుంటాను, వాళ్ళ కుటుంబం ఇవన్నీ తేలిపోయి హ్యాపీగా ఉండాలి భగవంతుడు అని నేను మొక్కుతాను. కానీ జరిగితే సంతోషమే, ముందు ఆడికి బుద్ధి రావాలా, మనసు ఇల్లీగల్ కాంటాక్ట్. మీ స్టేట్మెంట్ కూడా చూస్తాం, మా అమ్మాయి కలిసి ఉండాలనేది మీరు కోరుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమో నాకు డైవర్స్ కావాలి, నేను బ్రతకలేను, 30 ఏళ్ళుగా నరకం అనిపిస్తున్నానని మీ అల్లుడు చెప్తున్నాడు. మీకు ఒకటి చెప్తాను, మీరు రూల్స్ ప్రకారం ట్రాఫిక్లో వెళ్తున్నారు, లెఫ్ట్ సైడ్లో అన్ని రూల్స్ ఎదురుకు వచ్చిన లారీ మీకు గుద్దేస్తే తప్పు మీద లారీదా చెప్పండి, మనం చచ్చిపోతాం. అలాగే అలాంటి విధవ మనకి ఈ విధమైనటువంటి వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు మా మీద చేసి నేనెందుకు డైవర్స్ అడుగుతాను, నేనెందుకు ఆ డైవర్సే కవరినోడిని నేనెందుకు పెళ్లి చేస్తాను పిల్లలకి. పాపకి నేను ఎంతో నచ్చ చెప్పినా వినికిపోక ఫైన్ మార్నింగ్ వెళ్ళిపోయిన పరిస్థితి, ఇంటి నుండి తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఈ పెళ్లికి అంగీకరించాను. మీరేమో రాఘవరావు గారు చాలా డిసిప్లిన్, ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి, కానీ పెళ్ళైన తొలినాళ్ళలోనే రాఘవరావు గారు విడాకులతో అసలు బయటకు వచ్చి అట్లాంటి వాడు మనకు వద్దు,
నిన్న మీడియా ముందే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మీ అల్లుడు. అబద్ధాలు చెప్పి దానికి ఎవడేంటి చెప్తుంది కదా, జవాబు చెప్పండి. నేనే మీరు నాకు పేపర్లోనే ఏదో మ్యాటర్ రాయడానికి డాడీ వద్దన్నారు ఈ సంబంధం. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కాదు, మాకు రిలేషనే. వాళ్ళ తాలూకు హిస్టరీ అంతా తెలుసు. కాకపోతే పిల్లలు కొన్ని తప్పులు చేస్తారు. నేను ఇంటి నుండి కూడా బయటికి వెళ్ళిపోయాను. ఇప్పటికీ నేను చెప్తున్నాను, May 31 అమ్మవారి పండుగలు అవుతున్నాయి అంతే కదా జియా. 1994 అమ్మవారి పండుగలు అవుతున్నాయి. మా డాడీ ఆ శ్రీని గారికి ఇంటికి రావద్దు అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్కి గౌరవంగా అందరితో పాటు నా ప్రెషర్ వల్ల ఫంక్షన్కి పిలిచారు. ఆ మెసేజ్ మమ్మల్ని ఇచ్చి మీ నాన్నగారు మాకు ఇంటికి రావద్దన్నారంటే నేను ఒక చిన్న అమ్మాయిని కాబట్టి ఎమోషనల్గా ఆయనకి వెళ్ళి తెచ్చాను కాంప్లెక్స్ నుండి. మా డాడీ కార్ డ్రైవర్ని పట్టుకొని వెళ్ళి ఆయన్ని తెచ్చాను. నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. డాడీ కోపమయ్యారు మా డ్రైవర్కి, నువ్వెందుకు పాప పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు, అలా చేయకూడదు కదా నాకు చెప్పకన్నా అని. అప్పుడు చిన్నతనం కాబట్టి మా డాడీ ఏడ్చారు నేను వెళ్ళినప్పుడు. మీరు అలాగనే సరే ఎవరిమైనా ఏజ్లో ఉండి మీరు అలాగ చేశారు ఇలా చేశారు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని మీరు వద్దు ఇంట్రెస్ట్ లేక ఇలా చేశారని అతను శ్రీని గారి తాలూకు చెప్పుడు మాటలు విని వాళ్ళ వెనక అర్ధరాత్రి అప్పుడు నేను నడుచుకొని వెళ్తే డ్రైవర్ నాకు మా ఫాదర్ వాళ్ళ డ్రైవర్ తోవలో చూసి నాకు కాంప్లెక్స్లో దింపి నేను వెళ్ళిన 2 రోజులకే వాళ్ళ కొడుకు తల్లి గొడవాడుకొని నా దగ్గరికి శ్రీని గారు వచ్చి మీ నాన్నగారికి నాకు అప్పులు ఉన్నాయి నాకు తీర్చమని నేను మా డాడీకి లెటర్ రాస్తే మా డాడీ రిటర్న్ ఒక లెటర్ రాస్తూ, అమ్మ నీ డబ్బుల కోసమే వాళ్ళు చూసావా, నేను చెప్పింది విను, ఇప్పటికైనా ఇంటికి వచ్చి అని చెప్పేసి నీ తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా పెళ్ళి కావాలి, వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, నువ్వు ఇంటికి వచ్చి నేను మ్యారేజ్ చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత మా డాడీకి ముందు నుండి ఇష్టం లేదు, పక్కన పెట్టేసి నాకు హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా వెళ్ళమన్నారు మా ఫాదరు. నాకు యాక్చువల్గా డెంటల్ సీట్ వచ్చింది సిద్ధార్థలోన, మా ఫాదర్కి తెలుసు. కానీ నువ్వు వెళ్తే మీ ఫాదర్ మనల్ని విడదీసేస్తారు, నువ్వు దయచేసి వెళ్ళిపోకు అని నాకు రిక్వెస్ట్ చేస్తే మా డాడీ నా కాగితాలు పట్టుకొని వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేశారు. సిద్ధార్థ విజయవాడ అంతే కదా జియా జాయిన్ అవ్వమని నాకు రిక్వెస్ట్ చేసిన కేవలం చిన్నతనం, తెలీదు, అవగాహన లేదు. ఆ అట్రాక్షన్లోనో ఆ దీంట్లోనో నేను ఆయనకి సార్ ఇది చేసుకుంటూ నేను ఆయన్నే ఏదో లిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదని. ఇంకొక దురదృష్టం ఏమో ఉండడానికి ఇల్లు కూడా లేదంటే మీకేం 8 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాము, మొత్తం ఎక్కడికక్కడ రాసిచ్చాము, పొలాలు రాసిచ్చాము, స్థలాలు రాసిచ్చాము అని చెప్పేసి మీ అల్లుడే చెప్తున్నారు. చూపిస్తే సంతోషం. ఇప్పటికీ నేను ఆయన చెప్పింది నిజంగా ఆయన మాకు 8 కోట్ల రూపాయల ఆస్తి రాసి ఇచ్చినట్టు డాక్యుమెంట్ కానీ లేకపోతే ఎటువంటి సాక్ష్యాధారాలు కానీ ఏమైనా చూపిస్తే పెళ్ళము భార్యాభర్తలు ఉంటుంది ఇల్లులోనే ఇవిడ ఉంటున్నది అంతే. మొన్నటి వరకు అతడు ఉండేవాడు ఈ మాధురితో ఇల్లీగల్ కాంటాక్ట్ నేను వింటున్నానే కానీ ఐ హ్యావ్ నాట్ ప్రాక్టికల్లీ సీన్ ఇట్. టీవీలో చూడడము స్టేట్మెంట్లు వినడము నేను చూడనది నేను అంతగా ఇదిగా నేను యాక్సెప్ట్ చేయను. అయినా తెలుస్తుంది మనకి. సో వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడం, మా ఫోటోలు ఫోన్స్లో వాట్సాప్లో రావడం అవన్నీ నేను చూశాను. బాధపడడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి. ఏ కుటుంబంలో అయినా సరే తల్లిదండ్రులు గొడవ పడితే ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు తండ్రి వైపు తల్లి వైపు కనీసం కన్సర్న్ అని ఉంటుంది. ఎందుకు ఇద్దరు కూడా ఇప్పుడు శ్రీనివాస్ వైపు ఎవరు వెళ్లకుండా 2 కూతుళ్ళు తల్లి వైపు వచ్చేసి వాళ్ళు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది అసలు? తప్పు ఉన్నది కానీ ఆయనలో అబ్రప్ట్గా తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇంక్లూడింగ్ పిల్లలు కూడా మొన్నటి వరకు నాన్న నాన్న అనుకుని నడుము పట్టుకొని ఆలబడిన పిల్లలు ఈ వేళకి అయ్యారంటే దానికి అన్లెస్ దేర్ ఇస్ ప్రాపర్ రీజన్ వాళ్ళు అలా కారు కదా. అది కామన్ సెన్స్ అని ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ మొత్తం ఫ్యామిలీ అసలు దానికి పెద్ద చరిత్ర కూడా ఉన్నది. అవి రాను కొన్ని సీక్రెట్స్ బయటకు వస్తాయండి. అవి ఎలాంటప్పుడు మేము బయటకి ప్రశాంతమైనటువంటి వాణి గారు శ్రీనివాస్ గారు లైఫ్లోకి ఈ మాదిరి వచ్చింది, మీరేమో మాట్లాడనంటారు. ఇప్పుడు ఆవిడే ఒక పెద్ద సమస్య అయినటువంటి పొజిషన్ అయితే నేను అటువంటి నీచమైన వ్యక్తుల గురించి నేను మాట్లాడితే నాకున్న గౌరవం పోద్ది. నాకు ఆవిడ ఇటువంటి వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ మామయ్య ఎవరు అతను నాకు తెలుసు. ఈయన దెబ్బల గౌరయ్య అడ్వకేట్, ఆయన ఒక సీనియర్ అడ్వకేట్, చాలా జెంటిల్మెన్, సాయిరాం భక్తుడు, చాలా మంచి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి తాలూకు కోడలై ఉన్నప్పుడు నేను ఎలాగా టుపుక్కుని ఏదో బ్లేమ్ చేసి నేను అనేయగలను. కానీ ఇప్పుడు నిజం జరుగుతున్నది నిజమనేసి వీళ్ళ ఫోటోలు బట్టి వీళ్ళ చేస్తలను బట్టి వీళ్ళు కలిసి ఉండడం బట్టి తీర్థయాత్రలకు వెళ్ళడం బట్టి లాడ్జెస్లో ఉండడం బట్టి ఇవన్నీ మనం దాన్ని బట్టి ఏదో మనం ఊహించి
బాధపడాలి తప్ప నా కూతురికి అన్యాయం జరిగిందని. అది బ్రెయిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంత ఏజ్ వచ్చి 60 సంవత్సరంలో ఎంటర్ అయ్యాడు అనుకుంటాను ఇప్పటికి. సో అటువంటి వ్యక్తికి ఈవేళ మనం ఎప్పటికీ జ్ఞానం రాకపోతే మరి నేనేం చేస్తాను, నేనే చెప్పగలను. ఫైనల్గా ఒకటి, ఆయన విడాకులు అడుగుతున్నాడు. తండ్రిగా మీరేం చేస్తారు? అల్లుడేమో విడాకులు అడుగుతున్నాడు కూతురు నుంచి, మీ అమ్మాయి నుంచి. తండ్రిగా మీ ఆలోచన ఏంటి? మీరు ఏం చెప్తారు ఫైనల్? ఈ ఏజ్లో విడాకులు అంటే ఎక్కడ 60 సంవత్సరంలో విడాకులు. మా పాపకి ఇప్పుడు 50 సంవత్సరం వచ్చింది. సో ఇది గత 10 సంవత్సరం ఈ ఇద్దరు పిల్లలు. ఆయనకేమైనా బుర్రా బుద్ధి ఉన్నాడు, అటువంటి విడాకులు అడిగే పరిస్థితే ఉండదు. మరి ఆయన బ్రెయిన్లెస్ ఫెయిల్ రకరకాలుగా ప్రివేట్ చేస్తుంటే మరి నేను దానికి మీరు అడిగితే జవాబు ఏ విధంగా నేను చెప్పమంటారు? ఏ తండ్రి న్యాయం కావాలి మీకు. ఏ విధమైన తండ్రి కూతురికి విడాకులు ఇచ్చేమని కోరుతాడా చెప్పండి? యాక్సెప్ట్ చేస్తాడా చెప్పండి? ఇక అది భగవంతుడి నిర్ణయం ఏం జరగాలనేది. నేను అటువంటి వీటికి యాక్సెప్ట్ చేయను, అటువంటి వీటికి నేను ప్రోద్బలం కూడా చేయను అనేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అంతకంటే నాకు ఎక్కువగా ప్రశ్న చేయను దయచేసి. మొత్తానికైతే ఓవరాల్గా చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ సంబంధించి అటు దువ్వాడ వాణి కానీ దువ్వాడ శ్రీను కానీ ఒకరి మీద ఒకరు చేస్తుంటున్నటువంటి ఆరోపణల విషయంలో మనం చూసాం కదా. ఇప్పటి వరకు దువ్వాడ వాణి వెర్షన్ విన్నాము, దువ్వాడ శ్రీనివాస్ వెర్షన్ విన్నాము, శ్రీనివాస్ తల్లి లీలావతి వెర్షన్ విన్నాము, మధ్యలో వచ్చినటువంటి మాధురి వెర్షన్ విన్నాం. చివరికి నేను ఒక జమీందార్ని, ఫస్ట్ నుంచి నాకు ఆస్తులు ఉన్నాయి, అన్నిటి చోట్ల కూడా నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను, ఎక్కడ ఏ విధమైన మాట తోలడం కానీ తెలియదని దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు చెప్తున్నటువంటిది మనం ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి. కానీ దీని కన్క్లూజన్ ఎక్కడ అనేది మాత్రం తెలిసే పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ సమాధానం చెప్పాలి, మాకు న్యాయం చేయాలి కుటుంబానికి సంబంధించి. దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలంటే శ్రీనివాస్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి, న్యాయం జరిగి